అందరూ బాగున్నారా అండి? బాగుండాలండి. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. మేము పూజ చేసేసుకున్న తర్వాత దాసరి వారింట్లో పేరెంట్గానికి పిలిచారనమాట అండి వాయనం తీసుకోవడానికి. సరే అని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళామండి. పక్క ఊరు గోకవరం. అక్కడికి వెళ్ళేటప్పటికి ఇక ఆ అమ్మాయి దేవుడిని సర్దుకుంటూ చూసేటప్పటికి, అలంకరించుకోవడం చూసేటప్పటికి నాకు చాలా సంతోషం వేసింది అనమాట అండి. చాలా బాగా సర్దుకుందండి అమ్మాయి. అమ్మాయి అంటే అమ్మ కన్నా చాలా చిన్నదనమాట అండి. అందుకని అమ్మాయిని సంబోధిస్తున్నాను. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా నాతో పాటు ఇంకొక నలుగురిని, మొత్తం 5గురికి ఇచ్చుకుంది ఆ అమ్మాయి. ఇక నేను దేవుడి గదిలోకి వెళ్ళేటప్పటికి, దేవుడిని చూసేటప్పటికి నాకు వాళ్ళు పాడమనకపోయినా సరే పాటలు వచ్చేస్తాయన్నమాట అండి. నేను ఆ గదిలోకి వెళ్ళాక అమ్మవారిని చూస్తూ 2-3 పాటలు పాడాను. పరవశించిపోయాను అమ్మవారిని చూసేటప్పటికి. వీళ్ళు దేవుడి గది లోపలికి వెళ్ళక్కర్లేకుండా ఇలా అద్దంలో చూసుకుని ఇలా పెట్టుకున్నారన్నమాట అండి దేవుడిని. బాగుంది కదండి. ప్రతి ఒక్కరూ దేవుడి గదిలోకి వెళ్ళక్కర్లేదు, ఎక్కడి నుంచి చూడొచ్చు దేవుడిని. అలా పెట్టుకున్నారు. అది కూడా చాలా బాగా నచ్చింది నాకు. ఇలా ఇక ఈ పాట పాడిన తర్వాత ఆ అమ్మాయి కళ్యాణి అనమాట అండి. ఆ అమ్మాయి పేరు కళ్యాణి గారు. ఆవిడే నాకు వాయనం ఇచ్చారు. ఇంటి ఓనరు ఆవిడ. ఎవరు అంటే ఇగో గ్రీన్ కలర్ సారీ కట్టుకుంది కదండి, వస్తుంది కదా ఈ అమ్మాయి. దేవుడిని ఎంత బాగా శ్రద్ధగా అలంకరించుకున్నారు. ఇక వాళ్ళు పిలిస్తే కానీ బయటకు రాలేదండి దేవుడి దగ్గర. నేను వాయన ఇస్తా పిలిచారు, అప్పుడు వచ్చే బయటికి. ఇంకా అలా చూస్తూ ఉండిపోయాను అమ్మవారిని. నేను అంత బాగా నచ్చారు నాకు అక్కడ అమ్మవారి అలంకరణ. ఆ తర్వాత కళ్యాణి గారికి ఆకేసి నాకు వాయనం ఇచ్చారు. ఏమని దీవించాలండి అంటే, వాళ్ళ అమ్మాయికి మొన్ననే అంటే కదండి 2 సంవత్సరాలు అవుతుందేమో మ్యారేజ్ అయ్యింది. త్వరలోని మనవడు పుట్టాలండి అని చెప్పేసి మేము ఆ అమ్మాయిని దీవించాము. నాతో పాటు వచ్చిన వాళ్ళు పిల్లల్ని తీసుకుని వచ్చారండి. వాళ్ళు మాకన్నా చిన్నపిల్లలు వాళ్ళు. అందుకనే వాళ్ళకి చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసుకుని వచ్చారు. ఆ పిల్లలతో పాటు చాలా మాకు సందడిగా గడిచింది. ఇంకా కళ్యాణి గారి అపార్ట్మెంట్లో ఇంకా ఉన్నవాళ్ళు, తర్వాత ఇంకా కళ్యాణి గారి ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా మమ్మల్ని రమ్మని పేరెంట్ వాళ్ళు తీసుకుంది. ఇది అక్కగారండి, కళ్యాణి గారు అక్కగారు అన్నమాట అండి, కుమారి గారు. రమ్మని చెప్పేసి పిలిస్తే అక్కడికి కూడా కారులో మమ్మల్ని తీసుకుని వెళ్ళి అక్కడ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తీసుకెళ్తే అక్కడ కూడా పేరెంట్ వాళ్ళు ఇచ్చారండి, మాకు వాయినాలు ఇచ్చారు. ఇక సాయంత్రం వరకు అక్కడే ఉందండి. మధ్యలో భోజనాలు కూడా కళ్యాణి గారిలోనే ఏర్పాటు చేశారండి. ఇక అందుకనే భోజనం హడావుడి కూడా లేదు. ఇంకా అక్కడే భోజనాలు చేసి సాయంకాలం వరకు అక్కడ ఉండి వాళ్ళంతా సందడిగా ఉండి సాయంత్రం వచ్చామన్నమాట ఇంటికి. మాకు గోకవరానికి 5 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. అలా వరలక్ష్మి వ్రతం విశేషాలు ఈ సంవత్సరం అలా జరిగిందండి మా సెలబ్రేషను. మరి మీరు ఎలా చేసుకున్నారు? మీకు దేవుడిని చూస్తే ఏమనిపించింది? మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. మీరు కూడా ఇలాగే వ్రతం చేసుకుని ఉంటారని, అలాగే ప్రతి సంవత్సరం చేసుకోవాలని, ఐశ్వర్యాలతో సుమంగళిగా వర్ధిల్లాలని నేను మీ అందరినీ కోరుకుంటున్నానండి. ఉంటానండి. మరి మర్చిపోకండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్లో పెట్టండి.